సలిల ఏకో ద్రష్టాద్వైతో భవత్యేష బ్రహ్మలోక సమ్రాడితి అయిన మనుష్యశాస. నీళ్ళు ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క గిన్నెలు వేసినాం అనుకోండి, కలిస్తే అది ఒకటి అవుతుంది అన్నమాట, నిర్వయవం అవుతుంది. అవయవాలే కానీ నిర్వయవం అవుతుంది అన్నమాట. అవయవాలు ఉన్న పదార్థాలలో అనేక రకంగా ప్రతిబింబాలు ఉంటాయి, కానీ నిర్వయవ పదార్థంలో ఒకటే ఉంటుంది ప్రతిబింబం అన్నమాట. ఆ విధంగానే ఆ నీళ్ళు కూడా స్వచ్ఛంగా ఉన్నాయనుకోండి, స్వచ్ఛంగా ఉన్నాయనుకోండి, ఆ స్వచ్ఛమైన నీళ్ళలో నిర్వయవ పదార్థం కాబట్టి దాంట్లో ప్రతిబింబం ఒకటే ఏ విధంగా ఉంటుందో, ప్రతిబింబం స్వచ్ఛంగా ఎట్లుంటుందో, స్వచ్ఛంగా ఎట్లుంటుందో ఆ విధంగానే ఇప్పుడు ఇంతవరకు బుద్ధి ఉంది మనకు. బుద్ధి సావయవ పదార్థం. అది బుద్ధి అంటే దానికి మొత్తం ఏకోన వింశతి ముఖ అన్నాడు కదా, అవి 19 అవయవాలు కలిసి అవి సూక్ష్మ శరీరం అన్నారు. అది సావయవ పదార్థం కాబట్టి ఆ సావయవ పదార్థంలో మనం కంటి దగ్గర ఉన్నప్పుడు చక్షుర్భ్రమ అవుతాం, చెవి దగ్గర ఉన్నప్పుడు శ్రోత్రభ్రమ, రకరకాలుగా పేర్లు వస్తాయి కదా. కానీ ఆ బుద్ధి మాయమైంది కదిగా, బుద్ధి ఆ సావయవ పదార్థం అర్థం మాయమైపోయింది. అది మొత్తం దాని సైన్యంతో కూడా కలిసి మాయమైపోయింది. ఇక మాయమైపోయిందంటే సుషుమ్న నాడిలో బుద్ధి మాయమైన తర్వాత ఏముంటుంది? ఇక మనమే ఉంటుంది, ఇక మనమే ఉంటాం. ఆ మనం ఎట్లున్నామంటే నీళ్ళ మాదిరిగా ఉన్నాం, అంతే కదా. మరి నిర్వయం మొత్తప్పటికీ ఇప్పుడు సావయవంలో పొద్దున్నే అనేక రకమైన ద్రష్టలు అవుతాం. మనం పొద్దున అనేక రకాల కంటికి రూపదృష్టం అవుతాము, చెవికి ఏమో శబ్దదృష్టం అవుతాము, ముక్కుకేమో వాసన దృష్టి అవుతాము, నాలుకకేమో రుచి దృష్టి అవుతాము, చర్మానికి ఏమో స్పర్శ దృష్టి అవుతాము. ఇక పొద్దునుండి ఎన్ని రకాల రూపాలు ఉంటే అన్ని రూపాల ద్రష్టలు, ఎన్ని రకాల శబ్దాలు ఉంటే అన్ని ద్రష్టలు అవుతాం. మళ్ళీ దీంట్లో కూడా ఎన్ని రకాల వాసనలు ఉంటే అన్ని రకాల ద్రష్టలు అవుతాం, ఎన్ని రకాల రుచులు ఉంటే అన్ని రకాల రుచుల ద్రష్టలు అవుతాము, మరి ఎన్ని రకాల స్పర్శలు ఉంటే అన్ని రకాల స్పర్శల ద్రష్టలు అవుతారు. కొన్ని వందలు వేల రకాల ద్రష్టలము మనం అవుతాం. ఎందుకంటే ఇది సావయవ పదార్థం. అది పోయేప్పటికీ మనం నిర్వయం అయిపోయినాక మరి మనలో ఉన్న ద్రష్టత్వం ఏమైంది? అది కూడా నిర్వయం అయిపోయింది. సావయవ పదార్థంలో బడి అనేక రకాలుగా ద్రష్టత్వం వచ్చింది మనకు. ఆ సావయవ పదార్థం కాస్త ఆ బుద్ధి మాయమయ్యేప్పటికీ మనం నిర్వయమేం కదా, మన ద్రష్టత్వం కూడా స్వచ్ఛంగా నిర్వయం అయిపోయింది అనమాట. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో అనేక ద్రష్టత్వం ఉంటుంది, సహజంగా ఉంటుంది. నాదో ఎన్ని రకాల ద్రష్టత్వం ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పుంకానుపుంక విషయేశ్వను, పుంకానుపుంక విషయాలపైన ఎన్నో ద్రష్టత్వం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కూరగాయల వంటికి పోతావు, నువ్వు ఏమేమి చూసి వచ్చినావు అంటావు. అయ్యా నేను బెండకాయలు చూసినా, బీరకాయలు చూసినా, టమాటకాయలు చూసినా, పొట్లకాయలు చూసినా, దోసకాయలు చూసినా, పచ్చిమిరపకాయలు చూసినామంటాం కదా. ముందు అన్నీ చూసి వస్తారు అన్నమాట. ఇక 25 చెప్తాడు అంటే 25కు ద్రష్ట అయిందిగా, తానే 25 రకాల ద్రష్ట అయింది కదా. ఆడికి పోయి అరే ఏమేమి మాట్లాడుతున్నారో చూసి రాపో గొడవ అవుతుంది అంటారు అనుకో. ఆడికి పోయి వాళ్ళ మాటలు అన్ని మాటలకు ద్రష్ట ఒకటొకటి కూసబుచ్చినట్టు చెప్తాడు అనమాట. అర్థమైందా? ఆ ఒంటింటికి పోయి అరే ఏమేమి వాసనలు వచ్చినా చూసి రామన్నాడు. లడ్డు వాసన వస్తుంది, బాదుషా వాసన వస్తుంది, ఇంకా అరిసెల వాసన, నెయ్యి అరిసెల వాసన వస్తుంది. అన్నీ మొత్తం చేసేసి అది ఎన్ని ద్రష్టత్వాలు వచ్చేసినాయి చెప్పండి. పోయి అన్నం తినొచ్చిండు, ఏమేమి రుచులు ఉన్నారంటే అబ్బో మామిడికాయ పచ్చడి, ఎన్ని రకాల రుచులు. ఇక పొద్దునుండి సాయంత్రం దాకా ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి ఎన్ని రకాల ద్రష్టమవుతారో ఈ మహానుభావుడు. పుట్టిన నుండి సచ్చినాక ఎన్ని ద్రష్టత్వాలు ఉంటాయో. ఇవన్నీ బుద్ధితో సంబంధమైనప్పుడు ద్రష్టత్వాలంతా భిన్నంగా ఉంటాయి. ఆ బుద్ధి కాస్త మాయమైపోయిందనుకో, సలిల ఏకో ద్రష్ట. సావయవ పదార్థమైన బుద్ధితో సంబంధం పెట్టుకున్నప్పుడు ద్రష్టత్వం అనేది అనేకంగా ఉంది. బుద్ధి సావయవం ఎందుకంటే 29 ఏకోన వింశతి ముఖ అని ఉండే ఉంది కదా, 29 ముఖాలు. అదే మరి 29 ముఖాల ద్రష్టత్వం ఉంది కదా మనకు. అది బుద్ధి పోయింది. ఇక మనం ఉండేది నిరవయవము. ఆ నీళ్ళు ఎట్లా నీళ్ళు నిరవయవ పదార్థ స్వచ్ఛమైన నీళ్ళల్లో ప్రతిబింబం ఎట్లుంటుందో ఆ విధంగానే మనము నిరవయవ ఆత్మస్వరూపమైన ఒక ద్రష్టత్వమే ఒకటే అయింది.
అనేక ద్రష్టృత్వం సలిల ఏకో ద్రష్ట అద్వైతో భవతి. ఇంకొకటి సలిల ఏకో ద్రష్ట. సలిల ఏకో ద్రష్ట అంటే ఏంటంటే ఇప్పుడు మన ఒక నర్సరీకి పోయినాం మేము. నర్సరీకి పోతే అబ్బాయి నీ దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయి, మేము తోట పెట్టుకునేది ఏమేమి చెట్లు ఉన్నాయని అడిగినాం. ఏమేమి చెట్లు ఉన్నాయంటే ఆయన అన్నాడు, సార్ ఇప్పుడు నిమ్మకాయ చెట్లు ఒక 10 ఉన్నాయి, దానిమ్మకాయ చెట్లు ఒక 10 ఉన్నాయి, తర్వాత మామిడికాయ చెట్లు ఒక 10 ఉన్నాయి, పనస చెట్లు ఒక 10 ఉన్నాయి, తర్వాత ఈ రామచిలక చెట్టు మాత్రం ఒకటే ఉందన్నాడు. అంటే అనేకం, అది ఒకటే అని ఎందుకు చెప్పిండంటే పక్కన అనేకం ఉన్నాయి, అనేకం ఉన్నాయి కాబట్టి ఒకటి చెప్పాల్సి వచ్చింది. మరి ఇట్లా కూడా సలిల ఏకో అన్నాడు కదా, ఏకో అంటే ఇక్కడ ఏమన్నా అనేకమేమన్నా ఉందా? ఇక్కడ కూడా అనేకమేమన్నా ఉంది. ఇప్పుడు అనేకములో ఉండే కదా ఏకత్వం వచ్చింది. ఏమేమి చెట్లు ఉన్నాయంటే అవి 10 ఉన్నాయి, ఈ 10 ఉన్నాయి, ఇది మాత్రం ఒకటే ఉందన్నారు. ఈ ఒకటే అనేది ఎందుకు వచ్చిందంటే సాపేక్షికం. అవి ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కదా కొన్ని, సాపేక్షికమైన ఏకత్వం ఉంది. ఆ విధంగానే ఇక్కడ కూడా సాపేక్షికమైన ఏకత్వం ఏమన్నా ఉందా సుషుప్తిలో మనకు? సలిల ఏకో ఇంకేమైనా ఉన్నదా గుంపు? అంటే అద్వైతో పక్కన పెట్టిండు. రెండోది లేదు, రెండోది లేని ఏకత్వం, రెండు లేని ఏకత్వం. అక్కడ రెండు లేదు. బుద్ధి అనేక, బుద్ధి ఉంటే 2, 3, 4, 5, 10, 26 లక్ష అవుతుంది కదా. ఆ బుద్ధి లేని అద్వైతం అన్నమాట. సలిల ఏకో ద్రష్ట అద్వైతో భవతి. అప్పుడు మనకు అద్వైత స్వరూపం, రెండు లేని మనస్వరూపం. ఈ స్థితి ఉంది కదా, ఈ స్థితి బ్రహ్మలోక. బ్రహ్మ ఏవ లోకో. ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాము? లోకం అంటే జన్మ, లోకం అంటే జన్మ. తస్య వా ఏతస్య పురుషస్య ద్వే ఏవ స్థానే భవతః ఇదంచ పరలోకంచ ఇదంచ పరలోక స్థానంచ. ఈ లోకం ఒకటి, పరలోకం ఒకటి అన్నాడు కదా. ఈ లోకం అంటే ఈ జన్మ, పరలోకం అంటే మరు జన్మ. కానీ అక్కడేముంది? ఈ లోకం లేదు, పరలోకం లేదు, బ్రహ్మలోకం ఉంది. జన్మ అంటే శరీరంతో విపాకంతో సంబంధమైంది. జాతి ఆయుస్సు భోగంతో లోకం వస్తుంది. ఇది నాది మానవ జన్మ, ఇది మానవ లోకం. మానవ జన్మను మానవ లోకం అంటారు. ఇప్పుడు లోకాలు ఎన్ని ఉంటాయి అంటే 84 లక్షల లోకాలు. ఎన్ని జీవరాశులు ఏంటంటే విపాకాలు అన్ని రకాలు ఉన్నాయి. ఇక మళ్ళీ బ్రహ్మదేవుడు మొదలుకొని స్తంభ పర్యంతం ఇక ఎన్ని ఉన్నాయో చెప్పు లోకాలు. ఇవన్నీ లోకాలు అన్నమాట. కానీ మనకు సుషుప్తి అవస్థలో బ్రహ్మ ఏవ లోక. జాతి ఆయుర్భోగాలతో సంబంధమైనటువంటి ఏ లోకం కూడా మనకు లేదు. అంటే ఏ శరీరం కానీ శరీర సంబంధం కానీ ఏది లేదు. ఇక బ్రహ్మ ఏవ, మనం బ్రహ్మస్వరూపం అంతే. బ్రహ్మ ఏవ లోక. ఎత్ర బ్రహ్మ ఏవ లోక. ఇక కర్మధారయ సమాసం అయింది అది. బ్రహ్మ ఏవ లోక. మరి ఇతడికి బ్రహ్మమే లోకం అంటే మనకు సుషుప్తి అవస్థలో బ్రహ్మమే లోకం అంటే తాత్పర్యం ఏంటంటే బుద్ధి సంబంధమైనటువంటి ఈ విపాక సంబంధమైనటువంటి ఏ శరీరం కానీ ఏది మనకు లేదన్నమాట. మనం సాక్షాత్ బ్రహ్మస్వరూపం. బ్రహ్మ ఏవ లోక. ఈ లోక అంటే జీవుడు, బ్రహ్మ అంటే పరమాత్మ. అవి రెండు ఒకటైనాయి. బ్రహ్మలోక అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యం అన్నమాట. ఇక్కడ బ్రహ్మ అనేది తత్పదం, లోక అనేది ఏమి త్వంపదం. ఏష బ్రహ్మలోక, ఏష కల్పేసింది అనమాట. ఈ జీవ బ్రహ్మ ఐక్యం అయిపోయింది అనమాట. జీవత్వం పోయింది కదా, బుద్ధి పోయేపటికి జీవత్వం పోయింది. జీవత్వం పోయేపటికి మనం బ్రహ్మయేవ లోకమైన. ఇప్పుడు మానవ లోకంలో ఉన్నాయి కదా, నేను మనుషుని, అది మానవ లోకము, అది పశులోకము, ఆయన బ్రహ్మదేవుడు బ్రహ్మలోకము, ప్రజాపతి లోకము, నరకలోకము. ఇది నేను మనిషిని కాబట్టి మానవ లోకం. ఈ లోకాలన్నీ పోయినాయి. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతి ఆయుర్భోగాలకు సంబంధించిన విపాకజన్యమైనటువంటి సకల లోకాలన్నీ మాయమైపోయినాయి. కర్మజన్య లోకాలన్నీ మాయమైపోయి బ్రహ్మ ఏవ లోక. మనం బ్రహ్మస్వరూపం అప్పటికే. ఇప్పుడు పరిధి ఉంది ఈ లోకానికి. ఇదో నఖశిఖ పర్యంతం, ఇది ఒక పరిధి.
బ్రహ్మదేవుడికి ఆయనకు ఒక పరిధి, విష్ణుదేవుడికి అదొక పరిధి. ఎవరి లోకాలు వాళ్ళకి చీమ పరిధి ఉంటుంది, పాము పరిధి ఉన్నది, ఎవరి పరిధులు ఉంటాయి. ఈ పరిధులన్నీ ధ్వంసం అయిపోయినాయి, ఎక్కడ లేవు, మాయమైపోయినాయి. అన్నిటికీ బ్రహ్మ ఏవ లోక పరమాత్మ స్వరూపం అయిపోయింది. మన అనుభవంలో కూడా ఉంది కదా, బ్రహ్మ ఏవ లోక బ్రహ్మలోక. బ్రహ్మదేవుడు మనం ఏకత్వం ఉన్నది, ఏకద్రష్టత్వం. సరే, సలిల ఏకో ద్రష్ట అద్వైతో భవత్యేష బ్రహ్మలోక. ఇదే జీవబ్రహ్మ ఐక్య స్థితి మనకి. ఎందుకంటే జీవుడు బ్రహ్మలో ఐక్యం అయిపోయింది కదా, లేదు కదా. అయితే ఇక్కడ సలిల ఏకో ద్రష్టాద్వైతో భవతి ఏష బ్రహ్మలోక. ఇదే బ్రహ్మలోకమయ్యా, ఇదే జీవబ్రహ్మ ఐక్య స్థితి. ఇదే నీకు జీవబ్రహ్మ ఐక్య స్థితి. నువ్వు దేనికోసం అయితే నా ఎంబడి పడ్డవో, జ్ఞానోపదేశం కోసమో, అదే ఇది జీవబ్రహ్మ ఐక్య స్థితి. దీన్నే జీవబ్రహ్మ ఐక్య స్థితి అంటారు. అదే నీ స్వరూపం. సమ్రాట్ ఓ చక్రవర్తి, ఇతి హి అయిన అనుశాసార. ఇతి హి అంటే తెలిసి తెలియక మాట్లాడట్లే, హి నిశ్చయపూర్వకంగా, తనకు అనుభవపూర్వకంగా యాజ్ఞవల్క్యుడు జనకుడు చెప్తున్నాడు. ఇదే నిశ్చయపూర్వకమైనటువంటి బ్రహ్మస్థితి, బ్రాహ్మీ స్థితి అంటారు చూడండి. ఇదే నీ బ్రాహ్మీ స్థితి అని అనుశాస ఉపదేశించాడు. అనుశాస అంటే ఉపదేశం చేశాడు. ఇదే లాస్ట్ ఉపదేశం. ఇక దీనికి జీవబ్రహ్మైక్యానికి మించి ఇంకొకటి లేదు. అనుశాస యాజ్ఞవల్క్య ఏషా అస్య పరమా గతి. జాతి ఆయుర్భోగాలతో సంబంధమైందని గతి అంటారు. ఎవడి గతి వాడికి. నీ గతి నీది, నా గతి నాది. కానీ ఈ గతులన్నీ కర్మజన్యమే. అందుకని ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తనోర్జున చెప్పిండు. తర్వాత ఇంకొకటి ఏం చెప్పిండంటే, ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధాహ. ఇది కూడా భగవద్గీతలో వస్తుంది. మరి ఇక్కడ నుండి బ్రహ్మదేవుడి పర్యంతం కూడా ఏ గతులు ఉన్నాయో, అంటే కర్మతో చేసుకున్నటువంటి గతులు అంటే ప్రాప్తులు, ఏమి నీకు అన్నీ ప్రాప్తించినాయో అవన్నీ నశించేటివి, అవన్నీ ఎందుకంటే ఆ బ్రహ్మ భువనాల్లోకా ఆవర్తినోర్జున. మళ్ళీ భూలోకానికి రావర్తింది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, క్షీణే పాపే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణించినా ఇక్కడికి రావాలా, పాపం క్షీణించినా ఇక్కడికి రావాల్సిందే. ఇవి ఏమో గమనంతో కూడుకున్నాయి, నశించేవి అన్నమాట. ఇవన్నీ నశించేది. కానీ మనకు ఆ సుషుప్తిలో ఉన్న జీవ బ్రహ్మైక్య స్థితి ఉంది కదా, అది నిరపేక్షకమైందన్నమాట. ఈ పుణ్యంతో సంబంధమైంది లేదు, పాపంతో, పుణ్యంతో ఉత్పత్తి అయింది కాదు, పాపంతో ఉత్పత్తి అయింది కాదన్నమాట. పుణ్యపాపాలతో ఉత్పత్తి అయిందంటే పుణ్యపాపాలు నశించంగానే మళ్ళీ తిరిగి మళ్ళీ కూలి పనికి రావాల్సిందే, కాసులు సంపాదించుకోవడానికి. 14 లోకాలు కూడా కర్మజన్యాలే. బ్రహ్మదేవుడి ఆనందం ఎత్తుంటుందంటే బ్రహ్మదేవుడు ఉన్నంత ఉంటుంది. బ్రహ్మదేవుడికి బుద్ధి ఉంటుంది కదా, బ్రహ్మదేవుడికి ఒక శరీరం ఉంటుంది. ఆ బ్రహ్మదేవుడి శరీరంలో ఒక సుషుమ్న నాడి ఉంటుంది. ఆ సుషుమ్న నాడిలో ఆయనకు కొంచెం ఒకటి హృదయ పద్మం ఉంటుంది. ఆ హృదయ పద్మంలో ఒక ఆకాశం ఉంటుంది. ఆకాశంలో ఆ బ్రహ్మదేవుడి మనస్సు ఉంటుంది. ఆ మనస్సులో పుణ్యపాపాలు ఉంటాయి. ఆ పుణ్యపాపాలతో ఉత్పన్నమైన సుఖ దుఃఖాలు కూడా ఆ బుద్ధిలోనే ఉంటాయి. ఇప్పుడు మానవ శరీర ప్రాప్తి కలిగింది, ఇది అపరం. ఇది కొద్ది రోజుల తర్వాత పోతుంది. ఎవరిదైనా ఎంత పెద్ద పీఠాధిపతి అయినా పోవాల్సిందే, ఎంత పెద్ద రాజకీయవేత్త అయినా పోవాల్సిందే, బ్రహ్మదేవుడైనా పోవాల్సిందే. అన్ని గతులు నిర్గతులు కావాల్సిందే ఒకరోజు. ఇవన్నీ కర్మజన్య లోకం. ఇది ఈ గతి అంతా కర్మజన్యం. ఈ విపాకజన్యమైనటువంటి గతి ఇది. కానీ ఆ సుషుప్తిలో ఉన్న మన స్వరూపస్థితి ఉంది కదా, ఆనందము, అది కర్మజన్యమైంది కాదు, పరమము శ్రేష్టమైంది అన్నమాట. దానంత విశాలత, దానంత స్వచ్ఛత ఇంకా నీకెక్కడ దొరకదన్నమాట. ఏషాస్య పరమా గతి, ఏషాస్య పరమా సంపద, ఏషాస్య
సంపద అంటే చూడండి, ఇప్పుడు మరి ఒకరొకరికి ఒక్కొక్కరు. ఇప్పుడు గతి వేరు. గతి అంటే జన్మ. గతి అంటే జన్మ. మరి జాతి, ఆయుష్, భోగం అంటారు కదా. భోగం అనుభవించడానికి సంపద కావాలి కదా. భోగం అనుభవించడానికి సంపద కావాలి కదా. జాత్యాయుర్భోగాలతో ప్రాప్తించిందని గతి అంటారు. ఆ గతిని అనుభవించడానికి నీకు జైలే గతిరా అంటాడు. అదేం గతి. మరి జైలు పోయిన తర్వాత అనుభవించడానికి చిప్పాకి పని కావాలి కదా. మరి దాన్ని సంపద అంటారు అనమాట. అది దాన్ని సంపద అంటారు అనమాట. తీహార్ జైలు, ఈ ప్రపంచమే ఒక తీహార్ జైలు. ఆ జైల్లో అందరి క్లాసులు ఒక రకంగా ఉంటాయా? మరి ఇది కూడా అంతే, మనిషికి ఒక రకం క్లాస్. ఏషోస్య పరమా సంపద. ఇది మరి ఇప్పుడు మన సుషుప్తిలో ఉన్నటువంటి ఆనంద సంపద ఉంది కదా, ఇది శ్రేష్టమైందంట. మరి మిగతా సంపద ఉంటే ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతే. ఇంతకుముందు చెప్పిన కదా, ఏహి సంస్పర్శజా భోగ. సంస్పర్శ, ఏహి సంస్పర్శ భోగం అంటే ఏంటంటే మనకు కంటికి రూపము స్పర్శ అవుతుంది, దాన్ని రూపస్పర్శ అంటారు. రూపస్పర్శ అంటారు అన్నమాట. ఆ చెవికి శబ్దస్పర్శ, నాలుకకు రుచి స్పర్శ, ముక్కుకు వాసన స్పర్శ, చర్మానికి అదొక స్పర్శ తగులుతుంది అనమాట. ఈ స్పర్శ తగిలినప్పుడే మనకు సుఖం కానీ దుఃఖం కానీ ఉత్పత్తి అవుతుంది. నువ్వు కంటితో నీ కంటికి నీకేమి చూడలేదనుకో, నీకేం సుఖ దుఃఖాలు ఉత్పత్తి అవుతాయి. మరి చెవికి ఏమి శబ్దం వినబడలేదనుకో, నీకేమి కనబడదు కదా. ముక్కుకేం వాసన తగలేదనుకో, ఇంకేముంది. నాలుకకు రుచి తగలేదనుకో, దాంట్లో ఏముంటుంది కదా. ఇవి ఈ శబ్దస్పర్శ అంటే స్పర్శజన్యాలు ఇవన్నీ. బ్రహ్మదేవుడు మొదలుకొని పపీలికాది బ్రహ్మ పర్యంతం కూడా వాడు సుఖం అనుభవించాలంటే ఇంద్రియాలు విషయాలతోటి సంయోగం అయినప్పుడే కానీ సుఖమో దుఃఖమో ఉత్పత్తి కాదు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయే ఏవతే. నీకు తాత్కాలికంగా సుఖం అనిపించినా కానీ అది దుఃఖంలో నుండి వచ్చినట్టే. దుఃఖంలో నుండి వచ్చినట్టు. మనం పుట్టినాం కదా, మనం దుఃఖం నుండి బయటికి వచ్చినాం కదా. ఆ విధంగానే ఒక ఇల్లు సంపాదించుకోవాలన్నా, ఒక భార్య సంపాదించుకోవాలన్నా, ఒక ఐశ్వర్యం సంపాదించుకోవాలన్నా, ఒక పదవి సంపాదించుకోవాలన్నా, మరి ఇవన్నీ కష్టపడుతూనే కదా వస్తాయి. దుఃఖయోని ముందు దుఃఖపడాలి కదా. దొంగ కూడా ఇబ్బంది పడతారు కదా. కానీ బ్రహ్మదేవుడి వరకు కూడా ఇవన్నీ కూడా దుఃఖయోనయే ఏవతే. ఇవన్నీ దుఃఖంతో వచ్చే భోగాలు. ముందు దుఃఖంతో మనకి భోగం ఉత్పత్తి అవుతుంది. తర్వాత వచ్చిందనుకో ఆద్యంతవంత కౌంతేయ. అది వస్తుంది, కొంతకాలం ఉంటుంది, మళ్ళీ పోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఓసారి ఎలక్షన్లు అయితే సచ్చినంగా ఉంటాడు. అయింది ప్రధానమంత్రి ఓసారి ఏదో కష్టపడి ప్రధానమంత్రి ఎప్పటికి ఉంటుందా ఏంటిది ఏమి. ఈ విధంగా ప్రపంచంలో ఏది చూసినా, ఓ టీవీ కొన్నా, ఒకటి రేడియో కొన్నా, ఏది కొన్నా మనం ఇంత ఎందుకు పొద్దున టిఫిన్ చేస్తాం అనుకోండి, ఆనందం ఎంతసేపు ఉంటుంది. అది దాన్ని 6 గంటలు ఉంటుంది కడుపులో, బలం ఇస్తుంది. రుచి ఏమో కొంచెంసేపు ఉన్నా కానీ దాన్ని బలం ఇస్తుంది కదా, 6 గంటలు ఇస్తుంది కదా. ఇది ఆద్యంతం అన్నమాట. సృష్టిలో ఏదైనా సరే బస్సు ఎక్కిన తర్వాత దిగాల్సిందే, రైలు ఎక్కితే దిగాల్సిందే, విమానం ఎక్కితే దిగాల్సిందే. ఏదైనా ఆద్యంతం అంతా. కొత్త ఫర్నిచర్ కొనుక్కున్నాం, ఓ రోజు పోతుంది. కొత్త విల్లా కొనుక్కున్నాం, పోతుంది. మళ్ళీ కొత్త టెక్నాలజీ వస్తుంది. ఏంటి ఇప్పుడు పాత సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయా, పాత కంప్యూటర్లు పనిచేస్తున్నాయా? అంత ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ అవబోధనే ధాతువు. అంటే ఆత్మనాత్మ విచారణ కలిగిన వాడు దాని జోలికి పోడంట. నతేషు రమతే బుధ అంటే దాన్ని ఎంబడి పడడు. ఏదో ప్రారంభానికి వచ్చింది అనుభవించడం వేరు మాట. దాన్ని ఎంబడి పడి సంపాదించి అట్లాంటి వ్యవహారం ఉండదు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మరి ఈ మనం సుషుప్తిలో ఉండేటువంటి సంపద ఉంది కదా, భూమ. అదేంది భూమ, కొలతలేంది అది. కొలతలేని సంపద. ఏషోస్య పరమో లోక. ఇది కూడా ఏషోస్య పరమో లోక. ఇదే మన లోకమే అపరమైన లోకం.
జాత్యాయుర్భాగాలతో కూడుకున్నటువంటి ఈ జన్మ ఉంది కదా ఇదంతా పరమే. అంతా ఎవరు ఇబ్బందులు పడతలేరు చెప్పు. సర్పంచ్ని మొదలుకొని ప్రధానమంత్రి వరకు, చీమను మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు సమస్యల్లోనే ఎవరున్నారు? ఏషోస్య పరమ ఆనంద. ఈ ప్రపంచంలో ఉండే ఆనందాలన్నీ ఇక ఇవన్నీ ఈ విషయ సుఖాలతో తను చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఉంటాయి అంతే. పరమ ఆనంద. ఏతస్యైవ ఆనందస్య. మన సుషుప్తులు ఏదైతే పరమానందం ఉన్నదో అంటే నిరపేక్షమైన, దానికి యజ్ఞం అక్కర్లేదు, దానం అక్కర్లేదు, తపస్సు అక్కర్లేదు, మాతృదేవో భవ లేదు, పితృదేవో భవ లేదు, ఆచార్యదేవో భవ లేదు, అతిథి దేవో భవల ఏది లేదన్నమాట. ఏది లేదు. అన్ని కర్మ నిరపేక్షకమైనటువంటి ఆనందం అన్నమాట. ₹1 పెట్టుబడి లేకుండా ఉండే ఆనందం అన్నమాట. అది మన ఆనందం, మన ఆనంద స్వరూపం. అది మన స్వరూపం అది. ఎందుకంటే ఇక మోక్షంలో స్వరూపాన్ని గురించి వర్ణించడు. ఇక మన స్వరూపం ఇక్కడనే వర్ణిస్తాడు. ఏం వర్ణించిన సుషుప్తిలోనే నీ స్వరూపాన్ని గురించి వర్ణన వస్తుంది. మనం ఏం అర్థం చేసుకున్నా ఇక్కడే అర్థం చేసుకోవాలి ఇక మన స్వరూప స్థితి. అదే మరి ఏషోస్య పరమ ఆనంద. ఈ సుషుప్తిలో ఉండే ఆనందం ఉంది కదా, ఈ బుద్ధి దూరం అయిన తర్వాత మన స్వరూపంలో ఉండే ఆనందం ఉంది కదా, అది పరమానందం. ఇక మిగతా ఆనందాలన్నీ ఆ సముద్రంలో చెంబుతో కొలుసుకున్నట్టే. బ్రహ్మదేవుడి చెంబు బ్రహ్మదేవుడికి ఉన్నది, ఇంద్రుడి చెంబు ఇంద్రుడికి ఉంది, నీ చెంబు నీకుంది, నా చెంబు నాకుంది. విశాలమైనటువంటి ఆత్మలో ఈ చెంబులు ఏ మూలకు పోతాయి? ఈ మూలకు ఎవడి బుద్ధి వాడి చెంబు అంతే, ఎవడి కర్మ వాడి చెంబు అన్నమాట. ఈ విధంగా ఏతస్యైవ ఆనందస్య. మనం సుషుప్తిలో ఏదైతే ఆనంద స్వరూపంలో పరమానంద స్వరూపంలో ఉన్నావు కదా, ఈ ఆనంద స్వరూపంలోనే అన్యాని భూతాని మాత్రముపజీవంతి. అన్యాని భూతాని అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం, బ్రహ్మాది స్తంభ పర్యంతం. బ్రహ్మదేవుడు మొదలుకొని స్తంభ అంటే గడ్డిపోస వరకు కూడా ఈ సకల జీవరాశులు ఉన్నాయి కదా 14 లోకాలల్లా, ఈ భూతాలన్నీ కూడా మాత్ర అంటే కొలత. మాత్ర అంటే ఏంది? కొలత. ఏం కొలత అంటే నీ కర్మ కొలత, నీ బుద్ధి కొలత. దాంతో ఉపజీవంతి. ఉపరాష్ట్రపతి లెక్క. అది చేసేది ఏముండదు, ఉపరాష్ట్రపతి అంతే. ఈ ఆనందంలో ఒక ఉపజీవంతి అంటే ఉపజీవంతి అంటే అసలైన జీవనం ఇది. అసలైన జీవనము సుషుప్తి, మన స్వరూపం. అది ఉపజీవంతి. అట్లా ఉంటుంది అంతే. ఉపరాష్ట్రపతి అంటే రాష్ట్రపతి అవుతారా అంటే? ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అవుతారా ఏంటి? వైస్ చైర్మన్ అంటే చైర్మన్ అవుతారా ఏంది? కొంచెం అట్లా ఛాయలు ఉంటాయి, అందుకే ఉపజీవంతి అంటున్నాడు. ఆ ఛాయలు కొద్దిగా ఉంటాయి, అంతే కొద్దిగా ఉంటాయి. అవి కూడా మాత్రం ఎవడి కొలత వాళ్ళది. బ్రహ్మదేవుడి కొలత బ్రహ్మదేవుడిదే, నీ కొలత నీదే, నా కొలత నాదే, చీమ కొలత చీలితే. ఏంది కొలత అంటే జాత్యాయుర్భోగాలు. జాతి విపాకం అంటారు. విపాకమే మన కొలత. విపాకమే మన కొలత అన్నమాట. సలిల ఏకో ద్రష్టాద్వైతో భవత్యేష బ్రహ్మలోక సమ్రాడితి హైన మనుష్యశాస యాజ్ఞవల్క్య ఏషాస్య పరమాగతి ఏషాస్య పరమా సంపద ఏషోస్య పరమోలోక ఏతోస్య పరమ ఆనంద ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రముపజీవంతి. అయితే మరి ఈ ఆనందములోనే సకల భూతాలు ఒక కొలత ప్రకారంగా బతుకుతున్నారంట. దీంట్లో ఆ సముద్రంలో చెంబుతోటి నీళ్ళు ఆగుతున్నాడు ఈయన. సముద్రంతో ఓ చిందు నీళ్లు తాగి దప్పిక తీర్చుకొని హాయిని అనుభవిస్తున్నాడు. ఆ మాత్ర అంటే మరి అందరి చెంబులు ఒక రకంగా ఉన్నాయా? ఆ మాత్ర అంటే కొలత అన్నావు కదా, ఆ కొలత అంటే ఎట్లుంటుందో ఇక ముందు చెప్తాడు. ఆ కొలత ఎట్లో ముందు చెప్తారు అనమాట. ఏంది కొలత? ఏంది మాత్ర అంటే ఇది ఏం కొలత ఉన్నది కదా. అప్పుడు దీంట్లో ఒక విశేషం ఒకటి ఉంది. అందరిది చెప్తలేడు ఈడ, అందరిది చెప్తలేడు. అందరిది శ్రోత్రియుడు,
శ్రోత్రియుడు ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే విహిత కర్మలు చేసినవాడు. శ్రోత్రియుడు విహిత కర్మలు చేసిన వాడిని గురించి చెప్తున్నాడు. ఇక మిగతా జీవులందరినీ గురించి చెప్పట్లేదు, వాటి కొలత చెప్పలేడు. ఎవరైతే శ్రోత్రియుడో, ఎవడైతే విహిత కర్మలు చేసిండో, అంటే నిషిద్ధ కర్మలు చేయకుండా విహిత కర్మలు చేసిండో వాళ్ళ యొక్క కొలత చెప్తున్నాడు. ఇక వాళ్ళ యొక్క కొలత అందరి జీవరాశులు చెప్పాలంటే వీలు పడదు ఈ కొలత. సాయో మనుష్యానాగం రాద్ధ సమృద్ధో భవత్యన్యేషామధిపతి సర్వైర్మానుష్యకైర్భోగై సంపన్నతమ సపనుష్యానాం పరమ ఆనంద. పరమ ఆనంద ఈ కొలతలు చెప్తున్నాను. మనిషి యొక్క ఆనందం స యో, ఆ ఆనందం ఎట్లుంటుందంటే యో మనుష్యానాగం రాద్ధ, మానవులలో రాద్ధుడు అంటే మరి అంగవిహీనుడు కాదన్నమాట. అంగవిహీనుడు కాదు, కాళ్ళు చేతులు తలకాయ అంతా శరీరం అంతా సౌష్ఠవంగా ఉన్నదనుకో, ఎక్కడ కూడా అవయవాలలో ఎక్కడ లోపం లేదు, అన్ని అవయవాలు సరిగ్గా ఉండాలి. దాన్ని మనుష్యానాగం రాద్ధ అంటారు. సమృద్ధో, సమృద్ధిగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. ఆ సమృద్ధి ఎట్లుండాలంటే అన్యేషాం భవతి అన్యేషాం అధిపతి, అన్యేషాం అధిపతి అంటే ఎంతమంది అధిపతులు ఉన్నారో వాళ్ళ పైన అధిపతి. ఎంతమంది ఇప్పుడు ఉదాహరణకి భూమండలం ఒకప్పుడు చక్రవర్తి ఉండదు కదా, ఆ చక్రవర్తుల్లో దేశాలు ఉంటాయి కదా, మండలాలు అనేది, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అధిపతికి, వీళ్ళందరిపైన అధిపతి చక్రవర్తి. అన్యేషాం అధిపతి సర్వైర్మానుష్యకైర్భోగై సంపన్నతమ. ఈ భూలోకంలో ఎంతమంది మానవులు ఉన్నారో అందరికంటే ఎక్కువ సంపద. సర్వైర్మానుష్యకైర్భోగై, ఈ భూలోకంలో ఎంతమంది భోగ సామాగ్రి ఉన్నదో, భోగాలు ఉన్నాయో అందరికంటే ఎక్కువ భోగాలు, ఎక్కువ భోగాలు అన్నమాట. సంపద భోగాలు. స మనుష్యానాం పరమ ఆనంద అంటే ఒక చెప్పుకోవాలంటే ఒక చక్రవర్తి ఆయన ఆరోగ్యవంతుడుగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, అంటే దేశం సుభిక్షంగా ఉండాలి, మరి విశేషమైనటువంటి సంపద ఆయన దగ్గర ఉండాలి, దేశం శత్రురహితంగా ఉండాలి, శత్రురహితంగా ఉండాలి, ఆయన యువకుడుగా ఉండాలి, విద్వాంసుడుగా ఉండాలి. అట్లాంటి ఒక చక్రవర్తి అనుభవించే ఆనందం ఉంది కదా, ఈ ఎమ్మెల్యేల కంటే చాలా పెద్దది అది, ఈ ఎంపీల కంటే చాలా పెద్దది, ఈ మంత్రుల కంటే చాలా పెద్దది, పార్లమెంటు మెంబర్ల కంటే పెద్దది, మరి వీళ్ళు ఈ కేంద్ర మంత్రుల కంటే కూడా పెద్దది, ప్రధానమంత్రి కంటే కూడా పెద్దది, రాష్ట్రపతి కంటే కూడా పెద్దది. ఒక దేశానికి కదా రాష్ట్రపతికి. ఇట్లాంటి మండలాలు భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో ఎన్నో 600-700 దేశాలు ఉంటాయి కదా, అన్ని 600-700 దేశాలలో ఎంతమంది రాష్ట్రపతులు ఉన్నారో అంతమంది రాష్ట్రపతులకు ఈయన అధ్యక్షుడై ఉండాలి. అంటే చక్రవర్తి అయి ఉండాలి, చక్రవర్తి అయి ఉండాలా, ఆరోగ్యవంతుడుగా ఉండాలా, యువకుడుగా ఉండాలా, విద్వాంసుడుగా ఉండాలా, శత్రురహితంగా ఉండాలా, దేశం సుభిక్షంగా ఉండాలా. అట్లాంటి ఒక మనిషి ఉన్నాడు కదా, చక్రవర్తి ఒక మనిషే కదా, అతడికి ఉండే ఆనందాన్ని ఒక మానవ ఆనందం అంటారు. ఇక దాంట్లో మిగతా మనుషుల ఆనందం కింద లెక్క వస్తుందో కాదో తెలియదు. అది ఇంకా కింద మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, మరి ఆ చక్రవర్తి ఆనందంలో ఏ మూలకు ఉంటుంది? ఇది అది ఒక మనిషి ఆనందం అంటారు. మనుష్యానాం పరమ ఆనందో అథో ఏ శతం మనుష్యానాం ఆనంద స ఏక పితృణాం జితలోకానాం ఆనంద. ఇట్లాంటి 100 మంది మనుషులు ఉన్నారనుకోండి, అంటే 100 మంది చక్రవర్తులు. ఈ 100 మంది చక్రవర్తులను ఒక దగ్గర పోగు చేసి కట్టగడితే ఎంత ఆనందం ఉంటుందో ఆ ఆనందము మరి తల్లిదండ్రులు బతికుండగానే మాతృదేవోభవ పితృదేవోభవ అని దేవతలుగా వాళ్ళని ఆరాధన చేసి వాళ్ళ కంటికి రెప్పగా చూసుకొని వాళ్ళకి ఏమి ఇబ్బందులు లేకుండా దేవతలుగానే ఎవరైతే పూజ చేసి వాళ్ళు సంతోషంగా చనిపోతారు కదా, చనిపోయినప్పుడు వాడు జితలోకుడు అంటారు. వాడు
జితలోకుడు అంటే పితృలోకానికి జితలోకం అని ఒక ఆనందం. బతికుండంగా ఎవరైతే తల్లిదండ్రులు సేవ చేస్తారో వాడు పితృలోకానికి వెళ్తాడు. వాడు జితలోకుడు అనమాట. ఈ లోకాన్ని జయించి అక్కడికి పోయిండు. తల్లిదండ్రుల ఆశీర్వాదం సంపూర్ణంగా తీసుకొని పోయిండు అనమాట. ఈ 100 మంది చక్రవర్తులకు ఉండే ఆనందం అక్కడ ఉంటుంది అనమాట. 100 మంది చక్రవర్తులకు ఉండే ఆనందం ఇంక లెక్క కట్టి చూడు. వాళ్ళ లోక మన భూలోకానికి 100 అంతలు ఉండాలి. అది 100 అంతలు ఉండాలా. మరి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉండరో మళ్ళీ అన్నీ ఉండాలి, అన్ని విభాగాలు ఉండాలి. మళ్ళీ అక్కడ కూడా ఎమ్మెల్యే కోటర్ అంటే ఒకరికే ఉంటుందా? ఏమి అంత విధంగా తల్లిదండ్రుల సేవ చేసిన వాళ్ళందరితో లోకం ఉంటుంది. ఆ లోకంలో ఒకరొకరికి మరి 100 మంది చక్రవర్తులకు ఉండేంత ప్రాపర్టీ ఆనందం. అక్కడ ఎదురు లేని ఆనందం అన్నమాట. అది పితృలాం. ఈ 100 మంది చక్రవర్తులకు ఉండే ఆనందం ఒక్కడికి ఉంటుంది అన్నమాట. అతో ఏ శతం పితృణాం జితలోకానాం ఆనంద సా ఏక గంధర్వలోక ఆనంద. మరి అక్కడ పితృలోకంలో ఈ 100 మంది ఉంటారు కదా, 100 మందిని కట్టగడితే ఎంత ఆనందం ఉంటుందో ఒకటి దేవగంధర్వులకు అంత ఆనందం ఉంటుందంట. ఆనందంలో భాగాలు ఇవి బాగా. అథో ఏషతం గంధర్వలోకానాం ఆనంద సా ఏక కర్మదేవానాం ఆనంద ఏ కర్మణా దేవత్వం అభిసంపద్యంతే. ఎవరైతే మరి జ్యోతిష్ఠోమో స్వర్గకామో యజేత, జ్యోతిష్ఠామాది యజ్ఞాలు చేసి శాస్త్ర పద్ధతి ప్రకారంగా దేవత్వం పొందింది కదా, దేవత్వం పొంది కదా దేవుడు. మరి అగ్నిదేవుడు అంటారు, వాయుదేవుడు అంటారు, మరి పృథివీ దేవత అంటారు, వరుణ దేవత అంటారు. ఇవన్నీ దేవతలు ఉన్నారు కదా. మరి చిన్న పనులు చేసి దేవతలు అయినరా ఏంటి వాళ్ళు? జ్యోతిష్ఠోమో ఈ విధంగా వేదం చెప్పిన పద్ధతి ప్రకారంగా సకల కర్మలు చేసేసి జ్యోతిష్ఠోమాది కర్మలు చేసేది. అందుకే కర్మణా దేవత్వం అభిసంపద్యంతే. కర్మ చేసి దేవత్వాన్ని పొందిన దేవతలు ఉంటారు కదా. ఈ 100 మంది గంధర్వుల ఆనందాన్ని పోగేస్తే ఒక్క దేవతకు ఉంటుందంట. అక్కడ ఒక్క దేవతకు ఉంటుందన్నమాట. చూస్తున్నావా? అతో ఏ శతం కర్మదేవానాం ఆనంద స ఏక ఆజానదేవానాం ఆనంద. ఆజాన దేవతలలో ఒక వర్గం. వర్గం ఇప్పుడు మనం మనుషులము, ప్రధానమంత్రి కూడా మనిషి, తేడా లేదా? అట్లా దేవతలలో కూడా ఈ కర్మదేవతలు ఉంటారు కదా, వాయుదేవుడు, అగ్నిదేవుడు, ఇదంతా దేవతలు కదా వీళ్ళు. ఈ దేవతల కంటే 100 అంతల ఆనందం ఆయన ఆజాన దేవతలని దేవతలు ఉంటారంట. ఆజాన లోకం అనలే, ఆజాన దేవతలలో ఒక వర్గం అన్నమాట. వాళ్ళకంత ఆనందం ఉంటుందంట. 100 మంది దేవతల ఆనందాన్ని కట్టగడితే అంత ఉంటుందంట. అది మనకు బుర్రకైతే అందదు, అది అంత ఉంటుంది, అంత ఉంటుంది. ఏమి యశ్చ శ్రోత్రియో అవ్రిజునో అకామహత, దాని పక్కన ఉంటుంది చూడు, ఉందా లేదా? అయితే ఇక్కడ ఏంటంటే ఈ మానవ లోకాన్ని మొదలుకొని దేవలోకం వరకు వీళ్ళదు కామహతులు. వీళ్ళు అవ్రుజునో శ్రోత్రియుడే. వృజనం అంటే పాపం, వృజనం అంటే నిషిద్ధ కర్మలు చేస్తే పాపం వస్తుంది. అవృజనం అంటే నిషిద్ధ కర్మలు చేయకుండా. అంటే తాత్పర్యం ఏంటంటే విహిత కర్మలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాద్యనవద్యాని కర్మాణి తాని శవ్యాన్ని చేవితవ్యాన్ని నో ఇతరాన్ని శ్రీయాదేయం భీయాదేయం హ్రియాదేయం సంవిధాదేయం అని ఏది విధంగా అయితే మనకు ఉపనిషత్తులు ఉపదేశించిందో ఆ విహిత కర్మలను చేస్తూ కోరికలు కలిగి ఉన్నాడో శ్రోత్రియుడే. శ్రోత్రియత్వం సమానంగానే ఉంది, అవృజనత్వం సమానంగానే ఉంది. కానీ వీళ్ళంతా కామహతులు, వీళ్ళంతా అంత సంకల్పం చెప్తారు. శుభాభ్యాం శుభే శోభ్రమూర్తే శ్రీ మహావిష్ణు ఆజ్ఞా ప్రవర్తమానస్య అహం దేవతా ప్రాప్త్యర్థం, దేవతా ప్రాప్త్యర్థం అగ్నిష్ఠోమయజ్ఞం. మరి అది ఉంది కదా, యజ్ఞం ఉంది కదా, జ్యోతిష్ఠోమయజ్ఞం కరిష్యే. దేవతా శరీర ప్రాప్త్యర్థం ఏమేమంటారు దాన్ని? మరి ఆ యజ్ఞం చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. మరి ఆ జ్యోతిష్ఠోమ యజ్ఞం ఉంటుంది కదా, జ్యోతిష్ఠోమ యజ్ఞం చేసినప్పుడు అది
కోరిక సంకల్పం చెప్పి చేయాలి. సంకల్పం ఆ వీళ్ళు కామహతులు. వీళ్ళు ఈ భూలోకాన్ని మొదలుకొని స్వర్గలోకం పర్యంతం గల ఏ విభాగాలు ఉన్నాయో ఈ విభాగాలంతా శ్రోత్రియము సమానంగానే ఉంది, అవృజనం సమానంగానే ఉంది, కానీ కామహతులు. ఈ ఆజాన దేవతలు ఉన్నారు కదా, ఇది అకామహతులు, వాళ్ళ కోరిక లేనప్పుడు పైయోళ్ళు వీళ్ళు. చూడు అక్కడ అకామహత ఉంది కదా, శ్రోత్రియుడు అవృజనో అకామహత. అకామహత అక్కడి నుండి మొదలవుతుంది. ఇక కిందోళ్ళంతా కామహతులు వీళ్ళు. దేవలోక పర్యంతం ఏదైతే ఉన్నదో వీళ్ళు కామహతులు. సంకల్పంలో ఏదో కోరిక కోరుతారు వీళ్ళు. గణపతి పూజ చెప్పినా ఎన్ని ధన కనుక వస్తు వాహన ఐశ్వర్య అభివృద్ధి సిద్ధార్థం ఇష్టం లేకుండా అయ్యేవారు చెప్పి బలవంతంగా ఆ మెడకు మాల వేస్తాడు, సంకల్పం మాల వేసేస్తాడు. పో నీ కర్మ నువ్వు పో. వాడికి దాన్ని చెప్తే ఏమర్థమవుతుందని వీలు తెలియదు, చెప్తే ఏమర్థమవుతుందని దాని తెలియదు. టేప్ రికార్డర్ మాదిరిగా పోతూనే ఉంటుంది అన్నమాట ఇది. వీళ్ళంతా కామహతులే. ఏడ పూజ చేయి సంకల్పం లేకుండా, కామం లేకుండా, అంటే ఏ కోరిక లేకుండా. ఎవరు సత్యనారాయణ వ్రతం చేసినా కానీ ఎంత పెద్ద సంకల్పం చెప్తారు, ఎంత పెద్ద సంకల్పం చెప్తారు. సంకల్పం లేని, కోరిక లేని అసలు నడవదు కదా. వీళ్ళంతా శ్రోత్రియులే, అభిరుజులే, కానీ అందరూ కోరికతోటి చేసే కార్యక్రమాలు దేవలోక పర్యంతం వరకు పూర్తి అయిపోతాయి. ఆ దేవలోకం నుండి పై ఉండే ఆనందం ఉంది కదా, ఆనందానికి ఈ కామహతత్వం సిద్ధం కాదు. ఎవరైతే ఈ భూలోకంలో ఉండి శ్రోత్రియులై బ్రహ్మనిష్ఠులై ఏ కోరిక లేకుండా ఉదయ సాయంత్రం బ్రహ్మనిష్టలో ఉంటారో, లేకపోతే యజ్ఞదాన తపస్సులు చేస్తారో కోరిక లేకుండా, వాళ్లకు ఆజానలోకం వస్తుంది. అది చెప్తున్నానమాట. అథో ఏ శతం కర్మదేవానాం ఆనంద సా ఏక ఆజానదేవానాం ఆనంద యశ్చ శ్రోత్రియో అవృజనో అకామహత. వాళ్ళకి అది ప్రాప్తిస్తుంది, అట్లా చేసి అట్టబుడతారు. శ్రోత్రియుడయ్యుండి అవృజునయుండి ఏ కామము లేకుండా యజ్ఞదాన తపస్సులు చేసిన వాడు ఆజానదేవతలు అవుతారు అనమాట. అతో ఏ శతం ఆజానదేవానాం ఆనంద సా ఏక ప్రజాపతిలోక ఆనంద యశ్చ శ్రోత్రియో అవృజునో అకామహత. లోకంలో మరి కర్మలోకంలో చేసేవాళ్ళంతా సమానంగా చేస్తారా ఏంది? ఇంకా ఎక్కువ చేస్తారు, ఇంకా పుణ్యం ఎక్కువ చేస్తారు. శ్రోత్రియుడే, అవృజుడే, అకామహతుడే, కానీ చేసే కర్మల తేడా ఉంటుంది కదా. ఇంకా ఎక్కువ తేడా చేసినందుకు ప్రజాపతి లోకానికి వెళ్ళిపోతాడు. ఆ ప్రజాపతి లోకంలో ఉండే ఆనందం ఉంది కదా, ఈ ఆజానజ లోకంలో ఉండే దేవతల 100 మందిని కట్టగట్టి ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అది ప్రజాపతి లోకంలో ఉండే వాళ్ళకు అంత ఆనందం. అంటే ఎంత పరిశ్రమ చేసి పొందింది అది, అంత పరిశ్రమ చేసి పొందింది. మామూలు కాదు కదా, మామూలు లోకం కాదు, చాలా కష్టపడింది. సన్యాసులు లాంటి వాళ్ళు, గృహస్థులలో కూడా సన్యాసులుగా ఉండి ఎంతోమంది తపస్సు చేస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఆ లోకం వస్తుంది అనమాట, ఏ కోరిక లేకుండా. అథో ఏ శతం ప్రజాపతి లోకానాం ఆనంద స ఏక బ్రహ్మలోక ఆనంద యశ్చ శ్రోత్రియో అవృజనో అకామహత. ఇంకా దానికంటే ఎక్కువ పుణ్యం చేసిందనుకో, ఘోరంగా తపస్సు కొన్ని సంవత్సరాల కొద్ది, కొన్ని యుగాల కొద్ది తపస్సు చేసిందనుకో, ఎవరైనా ఏ కోరిక లేకుండా తపస్సు చేసిందనుకోండి, శ్రోత్రియుడే, అవృజుడే, అకామహతుడే, కానీ చేసిన తపస్సులో తేడా ఉంది కదా. ఘోరంగా తపస్సు చేస్తారు కదా, ఆ ఘోరమైన తపస్సులో బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు అనుకోండి. ఈ 100 మంది ప్రజాపతులు ఉన్నారు కదా, నేను ఇంతకుముందు చెప్పిన కదా 14 మంది ప్రజాపతులు ఉన్నారు కదా, ఆ ప్రజ్ఞానం 14 మంది ప్రజాపతులు కాదు, మొత్తం 100 మంది ప్రజాపతులను కట్టగడితే ఎంత ఆనందం ఉంటుందో బ్రహ్మలోకంలో ఒక్కడికి అంత ఆనందం ఉంటుందండి. అంత పుణ్యం చేయాలి, అంత పుణ్యం చేయాలి. శ్రోత్రియుడు సమానమే, అవృజుడు సమానమే, తర్వాత అకామహతుడు సమానమే, కానీ చేసిన తపస్సులో తేడా ఉంది, చేసిన కర్మలో తేడా ఉంది. చేసిన కర్మలు, యజ్ఞము దాన తప కర్మలు ఉంటాయి కదా, దాంట్లో తేడా ఉండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు, అన్నమాట. అది ఆ ప్రజాపతిలో 100 మంది ప్రజాపతుల ఆనందాన్ని కట్టగడితే ఎంత ఉంటుందో అంత ఆనందం ఉంటుందండి. ఇక చూడండి,
అంతా ఆనందం ఉంటుంది అన్నమాట. అథ ఏష ఏవ పరమానంద. ఇక దీనినే పరమానందం అంటారు. ఇక దీనికంటే మించి పరమానందం అనేది సృష్టిలో ఇంకొకటి లేదు. ఏది బ్రహ్మలోకంలో ఉండే ఆనందం ఉంది కదా, ఇదే ఈ 14 లోకాలలో ఉన్నతమైనటువంటి ఆనందం. ఇక దాని తర్వాత ఆనందం అంటూ ఇంకొకటి లేదు. ఇక ఇదే పరమానందం. లాస్ట్ చిట్ట చివరి పది అన్నమాట పాదవిధిగా లాస్ట్ పోస్ట్. ఏష ఏవ పరమానంద. ఇదే బ్రహ్మలోకం. ఇదే బ్రహ్మలోకం. ఏదైతే సుషుప్తిలో మనం ఆనందం అనుభవిస్తున్నామో బ్రహ్మలోకం ఉంది కదా, ఆ బ్రహ్మలోకం ఇది. బ్రహ్మలోకం ఉంది కదా. 100 మంది ప్రజాపతులను కట్టగడితే ఒక బ్రహ్మదేవుడై పుట్టి ఆ బ్రహ్మలోకంలో ఉంటాడు కదా. ఆ బ్రహ్మకుని ఆనందము సుషుప్తిలో ఆనందం ఎంతో సమానం. సమానం ఉంటుంది అనమాట. అంత విశాలమైనటువంటి సర్వాత్మకత వస్తుంది. సర్వాత్మకత ఆనందం అన్నమాట బ్రహ్మదేవుడు. అర్థమైందా? కానీ ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తిన అర్జున, అంత ప్రాప్తించినా కానీ మళ్ళీ నాయన నీది అయిపోయింది. 5 ఏళ్ళు ఎలక్షన్లు అయిపోయినాయి. 5 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ కిందికి రా, మళ్ళీ కిందికి వచ్చి ఎలక్షన్లో మళ్ళీ ఎలక్షన్ పైకి వెళ్ళిపో. నువ్వు చేసేది ఏదో కర్మ, శ్రోత్రియుడు అవృజుడు అకామహతం ఏదైతే కర్మ చేసి ఆడికి వెళ్ళినావో అది అయిపోయింది. కిందికి రా మళ్ళీ సక కిందికి వచ్చేసేయి. కానీ ఇక్కడ ఏం చెప్పిండంటే ఏషేవ పరమ ఆనంద ఏష బ్రహ్మలోక సమ్రాట్. ఇది బ్రహ్మలోకం. ఇది పరమ ఉత్తమమైనటువంటి బ్రహ్మలోకము. నువ్వు అర్థం చేసుకొని ఈ బ్రహ్మలోకం కోసం కృషి చేయి. మరి అంతగా లేకపోతే ఊరికి వస్తుంది అది. శ్రోత్రియుడు కావాలా, అభివృద్ధిని కావాలా, అకామహతుడు కావాలి కదా. అంత పెద్ద పోస్ట్ అది. నువ్వు మామూలుగా చక్రవర్తివి. దానికోసం నువ్వు ప్రయత్నం చేయి అంటాడు అన్నమాట. యాజ్ఞవల్క్య సోహం భగవతే సహస్రం దదామి. అబ్బా, ఇంత ఉన్నతమైనటువంటి స్థితిని నాకు నువ్వు విశ్లేషణ చేసి చెప్పినవుగా. సుషుప్తిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఇంత విశ్లేషణ చేసి మరి మాత్రాముపజీవంతి అన్నాడు కదా. మాత్ర కొలత అన్నాడు కదా. ఆ కొలతలు చెప్పిండు అన్నమాట. కొలత మామూలు మనిషి ఆనందము, చక్రవర్తి ఆనందము, చక్రవర్తి ఆనందము, ఆ తర్వాత పితృలోక ఆనందము, తర్వాత గంధర్వలోక ఆనందము, తర్వాత దేవలోక ఆనందము, తర్వాత ఆజానలోక ఆనందము, తర్వాత ప్రజాపతి లోక ఆనందం, ఆ బ్రహ్మలోక ఆనందం. ఈ కొలతలు చెప్పినవి చూడు, మామూలులకు అర్థమైతే ఇవి చాలా గొప్పగా చెప్పినవు కాయా. అందుకోసం నీకు సోహం భగవతే సహస్రం దదామే. నీ 1000 ఇచ్చేస్తున్నా 1000 ఇచ్చేస్తున్నా స్వామి. నీకు రుణం ఉండకూడదు. ఈ రుణము గురు రుణం నాకు ఉండకూడదు. అత ఊర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి. నీ బ్రహ్మానందం నీకు ఉండని. మళ్ళీ ఎందుకంటే బ్రహ్మ మళ్ళీ పుడతారు కదా. మళ్ళీ పుట్టి సత్య విద్య నాకు వద్దు. పుట్టి సత్య విద్య నాకు వద్దు. నువ్వు అన్నీ చెప్పినవి గొప్ప అవన్నీ వాళ్ళందరికీ నమస్కారం చేసావు. చాలా కృషి చేసి ఆయా లోకాలకి వెళ్ళి ఆనందాన్ని అనుభవించను, చాలా గొప్పది. కానీ నాకు అట్లాంటి స్థితి నాకు వద్దు. అది బంధనమే కదా. బంధనంలో బ్రహ్మదేవుడు కూడా బంధనంలో ఉండు కదా. మళ్ళీ పుట్టాలి కదా. నాకు అట్లా విమోక్షాయైవ. ఈ బంధనములు బ్రహ్మదేవుడి బంధనం నుండి కూడా బయటపడే మోక్ష స్థితిని నాకు ఉపదేశించు. సుషుప్తి కూడా తెగిపోతుంది కదా. ఇప్పుడు బ్రహ్మదేవుడు తెగిపాయ, సుషుప్తి తెగిపాయ. ఈ తెగిపోయేది నాకెందుకు? సుషుప్తిలో ఆనందం గొప్పదే, కానీ తెగిపోతుంది కదా. లేవగానే తెగిపోతుంది కదా అది. బ్రహ్మదేవుడిది గొప్పదే, ఆయనది కూడా తెగిపోతుంది కదా. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిన అర్జున. మళ్ళీ తిరిగి ఆవర్తనం తిరుగుతూనే ఉంది కదా, చక్రం తిరిగినట్టు. ఈ చక్రంలో నేను ఉండదలుచుకోలేదు. నాకు ఈ చక్రం వద్దు, సంసార చక్రమే వద్దు, జాగ్రత్త చక్రం వద్దు, స్వప్న చక్రం వద్దు, సుషుప్తి చక్రం వద్దు. ఇప్పుడు చెప్పిన మానవ లోకాన్ని మొదటి బ్రహ్మలోకం వరకు ఏదైతే ఈ మాత్ర ఉంది కదా, ఈ మాత్ర కొలత ఆనందం ఉంది కదా. ఈ సృష్టిలో ఈ ఆత్మస్వరూపంలో బ్రహ్మ కొలత ఎంత? ఓ చెంబంత. బ్రహ్మ కొలతలో ఈ చెంబంత స్వామి నాకు ఉంటే ఉండను, ఆయనకు ఉంటే ఉండను, కానీ నాకు మాత్రం వద్దు.
ఏమి నమో భగవతే సహస్రం దదామి అతవూర్ధ్వం విమోక్షాయైవ బ్రూహి విమోక్షాయైవ మోక్షానికి సంబంధించిందే చెప్పి నాకిక నాకేదొద్దిగా అత్ర యాజ్ఞవల్క్యో బిభయాంచకార మేధావి రాజా సర్వేభ్యో మా అంతేభ్యో ఉదరౌత్సీదితి. అర్థమైందా? ఇక్కడ ఈ మాట అన్నప్పటికీ ఈయన ఇక్కడికే ఆగిపోతారు అనుకున్నాడు. ఇదే బ్రహ్మలోకం అన్న కదా, సుషుప్తి స్వరూపం ఆత్మస్వరూప వర్ణన చేసిండు కదా, ఆత్మస్వరూప వర్ణనలలో ఈ అంత కొలతలు చెప్పిండు కదా. ఇదే మాయజాలంలో పడిపోయి సరే మరి ఇక ఇదే బ్రహ్మానందం అన్నది ఇదే బ్రహ్మలోక సమ్రాట్ అన్నాడు కదా. ఇక సరే మరి ఆ బ్రహ్మలోకాన్ని పొందడానికి ఏం చేయమంటాడో అని అడుగుతాడేమో అనుకున్నాడు. అంటాడేమో అనుకున్నాడు. అనుకునేప్పటికీ ఇది అర్థమైపోయింది రా బాబు, ఇదంతా జనన చక్రమే, బంధనాన్ని గురించే చెప్పిండు కానీ మోక్షం గురించి ఇక్కడ ఏం లేదు. ఇదంతా బంధనమే. నువ్వు పితృలోకం పోయినా మళ్ళీ పుట్టాల్సిందే, గంధర్వలోకం పోయినా పుట్టాల్సిందే, దేవలోకం పోయినా పుట్టాల్సిందే, ఆజాన లోకం పోయినా పుట్టాల్సిందే, ప్రజాపతి లోకం పోయినా పుట్టాల్సిందే, బ్రహ్మలోకం పోయినా పుట్టాల్సిందే. ఈ జనన చక్రం అట్లే ఉంది కదా. అది ఉండొచ్చు ఆనందం, దీంట్లో ఉండే ఆనందం దాంట్లో ఉండొచ్చు, కాదంటలేను. కానీ దాని బట్టి బంధనం ఉంది కదా. నాకు వద్దు అట్లాంటి ఆనందం, వద్దు అట్లాంటి బంధనంతో వచ్చే ఆనందం నాకు వద్దు. బంధనం లేని ఆనందం ఏదైనా ఉంటే విమోక్షం. అతవూర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి. అత్ర యాజ్ఞవల్క్యో బిభయాంచకార. అప్పుడు భయపడిపోయాడు యాజ్ఞవల్క్యుడు. హరి రాజు మామూలుడు కాదు, ఆయన దగ్గర జ్ఞానం లేక కాదు, జ్ఞానం ఉపదేశించక కాదు, కానీ ఈ రాజు మామూలుడు కాదు, మామూలు రాజు కాదు. మరి మేధావి రాజా సర్వేభ్యో మాం అంతేభ్య అంటే ఏమైనా అంతం అంటే చిట్ట మోక్షమే కదా. ఆ మోక్షాన్ని అడ్డంగా పెట్టుకొని అడుగుతున్నాడు. అన్ని ప్రశ్నలు దాంట్లోనే ఉన్నాయి. మోక్షాన్ని గురించి చెప్పండి అంటే అక్కడ మొదలుపెట్టిండు కదా, అక్కడనే మొదలుపెట్టిండు. కథమ ఆత్మీతి తర్వాత అతవూర్ధం విమోక్షాయ బ్రూహీతి అన్నాడు కదా. ఈ మోక్షం అని ఒక పదాన్ని పట్టుకొని ఇక నన్ను సాగదీస్తున్నాడు. అంటే మొత్తం చెప్పే వరకు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఆ మోక్షం అని ఒక పదంతో నన్ను లాగిపడేస్తుండే, ఇక నన్ను లాగేస్తున్నాడు అన్నమాట. అది విభయాంచకార మేధావి రాజే సర్వేభ్యో మాంతేభ్యో ఉదరౌత్సీ అంటే బంధించేసిండు. ఉదరౌత్సీత్ అంటే బంధించేసిండు. ఆ మోక్షం అనే ఒక ప్రశ్నతోటి నన్ను బంధించేసి పడేసిండు. మళ్ళీ స్వప్నం నుండి సుషుప్తికి పోవాలా, సుషుప్తి నుండి మళ్ళీ జాగ్రత్తకు రావాలి కదా. అది చెప్తున్నాడు. సభ ఏస్తస్మిన్ స్వప్నాంతే రత్వా చరిత్వ. స్వప్నం నుండి సుషుప్తికి పోయి సుషుప్తి నుండి స్వప్నానికి వచ్చి దృష్టయ్య పుణ్యంచ పాపంచ అంటే మన ప్రారంధాన్ని బట్టి ఆ స్వప్నంలో కూడా సుఖ దుఃఖాలు అనుభవించి పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి. ఈ చక్రం రోజు జాగ్రత్త స్వప్న సుషుప్తుల చక్రం ఉంది కదా, ఇది ప్రతిన్యాయము. ప్రతియోని అంటే ఆ చక్కగా మరి సుషుప్తిలో ఏదైతే ఆనందం ఉందో అది అనుభవించి, ఆ విధంగానే స్వప్నంలో కూడా ఏదైతే కర్మ విపాకం ఉందో అది కూడా ఆనందం ఉంది, దాన్ని యోని అంటారు అన్నమాట. ఆనందించు ద్రవతి బుద్ధాంతాయైవ మళ్ళీ జాగ్రత్తకు వచ్చేసింది. అయ్యా అర్థమైందా? ఆడ మునిగి ఈడ తేలినాం. ఈ మధ్యలో ఇదంతా వ్యవహారం జరిగింది. ఇక దీని తర్వాత మోక్షాయ అన్నాడు కదా, ఈ మోక్షాన్ని గురించి ఏం చెప్తారో తర్వాత చెప్పుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణ శివార్పణం.